అండ్ నేను ఇచ్చిన మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హోలీ వ్లాగ్ అండి. హోలీ ఆడే ముందు మెయిన్ క్రీమ్ పెట్టుకోవాలి ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి, హెయిర్కి. ఆయిల్ అయినా సరే, వ్యాజిలైన్ అయినా సరే, బాడీ లోషన్ అయినా ఫుల్ మీకు ఎక్కడెక్కడ ఆయిల్ కనిపించేటట్టు ఉంటుందో అక్కడ పెట్టేసుకోండి మొత్తము. నేనైతే ముందు కలర్ పూసుకోకముందు నేను మా పాప కలర్ పూసుకున్నాక ఎట్లా ఉన్నామో చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు అసలు సబ్స్క్రైబ్ చేస్తలేదు ఎందుకు ఫ్రెండ్స్? ఏదైనా వంట వీడియోస్ ఏవి కావాలని నేను పెడుతున్నా కదా, పెట్టాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేయండి ప్లీజ్. చూడండి వీడియోస్ చూస్తేనే కదా నేను ఎండ్ వరకు ఏం పెట్టాను ఏందో అర్థమైతే. నేను మా ఆయన మా పాప అయితే ఆడాము. ఇక్కడ ఎవరు ఇంకా ఆడలేదు. అప్పటికి మా హస్బెండ్ జాబ్కి వెళ్తాడు, ఇంకా లేట్ అయిపోతుంది ఆఫీస్ కానీ ఫస్ట్ లేసేసి వంట చేసేసుకొని టిఫిన్ తినేసి స్టార్ట్ చేసాం. మేమే 9 కల్లా స్టార్ట్ చేసేసాం. ముగ్గురం ఫస్ట్ ఎంజాయ్ చేసేసాం. మా ఆయన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ముందైతే మేము ముగ్గురం ఆడాము. మస్తు ఎంజాయ్ చేసినాం. ఈ హోలీకి కూడా చాలా ఎంజాయ్ చేసాం. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసి. కొంతమంది పిల్లలు ఏడుస్తారు కదా కలర్ చూసి, అసలు మా పాప అస్సలు ఏడవలేదు. ఇంకా ఆడతాం మమ్మీ అని ఒకటే పిల్లలతో ఆడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, పిల్లలతో కూడా ఆడేది ఉంటుంది. చాలా అసలు ఎంజాయ్ చేసాం. నేను అంతా పాపకు కూడా బాడీ లోషన్ రుద్దాను, ఎందుకంటే ఫేస్కి ఎఫెక్ట్ కాకుండా బాడీ లోషన్ క్రీమ్స్ అన్నీ రుద్దేసా. పిల్లలకైతే మస్ట్ అండి, నోట్లో బోనియకుండా రుద్దుకోండి. నోట్లోకి పోనీయద్దు పిల్లలకి. మనం అంటే తట్టుకోగలుగుతాం ఏదైనా, పిల్లలు తట్టుకోలేరు కాబట్టి మొత్తం బాడీ లోషన్ అయితే రుద్దండి పిల్లలకి. ఓకేనా? టేక్ కేర్ ఫ్రెండ్స్. కలర్స్ కూడా అంత హెవీగా వాడకండి, నార్మల్ కలర్సే వాడాము మేము. జల్లిపోయింది మా కలర్స్ అయితే. ఇట్లా పోయే కలర్స్ ఇవే బెస్ట్ అండి. ఈ డబ్బా ఉంటాయి చూడ, అవి జల్లిపోవు. ఇవైతే జల్లిపోతాయి అండి, పౌడర్స్ లెక్కగా జల్లిపోతాయి. ఓకేనా? ఎంజాయ్ చేయండి. హ్యాపీ హోలీ టు అందరికీ. ఎంజాయ్ చేయండి. మా ఫ్యామిలీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ హ్యాపీ హోలీ అండి అందరికీ. టేక్ కేర్ అండి. జాగ్రత్త, హోలీ టైంలో జాగ్రత్త. పిల్లల్ని కూడా చూసుకోండి. బయట ఆడుతురని వదిలేకండి, చూసుకోండి. బయట కూడా వస్తారు, చెప్పలేము, మళ్ళీ బండ్లు వస్తాయి కాబట్టి జాగ్రత్త. పిల్లల్ని బయట ఉంచినంతసేపు ఉండండి. నేను కూడా బయట ఉన్నంతసేపు ఉన్నా అండి. ఆమె ఎంజాయ్ చేస్తూనే ఉంది, నేను బయటనే ఉన్నా. 11 అయింది మేము ఆడేవారికి. మా పాప ఆడుకుంది. 9కి స్టార్ట్ చేసి 11కి ఎండ్ చేసినాం. ఆమెను పోసుకొని ఆమెను అడుస్తారు ఆడుకొని. ఇంకా పిల్లలు కదా, మొత్తం హెయిర్కి రుద్దుకుంటుంది ఆయిల్. మొత్తం కేర్గా పెట్టాం మా పాపని అనుకోవచ్చు. అట్లా వదిలేసి హెయిర్కి పెట్టుకుంటుంది. హెయిర్కి మొత్తం ఆయిల్ పెట్టా ఫ్రెండ్స్. షాంపూ పెట్టి చేపిస్తా స్నానము. ఏం మీరు ఆలోచించేది ఏం లేదాడ. ఓకేనా? ఆమె వెళ్తుంది రుద్దనికి. ఎవరో తెలియదు వాళ్ళు, కానీ రుద్దనికి వెళ్తుంది. పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతో ఆడతారు కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంది ఆమె. ఇంకా ఎంజాయ్ చేయాలని నేను కూడా వెనకాలనే ఉన్నా. ఇంకా ఆమె వెనకాల రుద్దు అని చెప్పి రుద్దిపించుకుని వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. కొత్త పిల్లలు గల్లీలు అందరు పిల్లలతో ఎంజాయ్ చేసింది మంచిగా. వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, బెల్ నొక్కండి, ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయి. Reminiscing the good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please?
Life's all about balance, and real love takes practice. We know accidents happen, but my love's on purpose. Reciprocate the feeling, find peace beneath the surface. Everything's peachy, everything's peachy. Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? Personality, sometimes sour, sometimes sweet. Split personality, sometimes sour, sometimes sweet.